తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు ఆయన స్థాపించిన భారత రాష్ట్ర సమితికు పెద్ద షాక్గా భావించబడుతున్న నిర్ణయాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకుంది. కేసీఆర్ కుమార్తె కె కవిత స్థాపించిన కొత్త పార్టీ పేరుపై నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ టీఆర్ఎస్ పేరును ఉపయోగించేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఇటీవల బీఆర్ఎస్ నుండి సస్పెన్షన్కు గురైన కవిత అనంతరం కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తూ తన పార్టీకి టీఆర్ఎస్ అనే పేరును ప్రకటించారు. ఈ పేరు గతంలో కేసీఆర్ నేతృత్వంలోని పార్టీకి ఉండడంతో వివాదం నెలకొంది. ఒకే పేరు మళ్లీ వినియోగించడం వల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుందనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్గాలు ఈ అంశంపై తీవ్రంగా స్పందించాయి. అయితే అన్ని అభ్యంతరాలను పరిశీలించిన ఎన్నికల సంఘం కవిత సమర్పించిన వివరాలు, పార్టీ నిర్మాణం, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించి టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేవిధంగా ఆమె పార్టీకి తెలంగాణ రక్షణ సేన అనే పూర్తి పేరుతో పాటు టీఆర్ఎస్ అనే సంక్షిప్త నామాన్ని అధికారికంగా అంగీకరించింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా ఎన్నికల సంఘం అధికారులు హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉన్న కవిత నివాసానికి వెళ్లి అధికారిక పత్రాలను అందజేశారు. దీంతో కవిత తన పార్టీ కార్యకలాపాలను అధికారికంగా టీఆర్ఎస్ పేరుతోనే కొనసాగించేందుకు మార్గం సుగమమైంది. ఇదిలా ఉండగా ఈ నెల 25న మేడ్చల్లో జరిగిన సభలో కవిత తన పార్టీ పేరును ప్రకటించినప్పటి నుండే ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పాత టీఆర్ఎస్ పేరు మీద ప్రజల్లో ఇప్పటికే ఉన్న గుర్తింపు కారణంగా అదే పేరుతో కవిత పార్టీ ప్రజల్లోకి వెళ్తే బీఆర్ఎస్కు రాజకీయంగా నష్టం కలగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం కవితకు భారీ ఊరట కలిగించడమే కాకుండా తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీయవచ్చు. అదే సమయంలో ఇది కేసీఆర్ మరియు బీఆర్ఎస్ నాయకత్వానికి గట్టి సవాల్గా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.